హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా బచ్చలాకుతో పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. బచ్చల కూరతో పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. జిగురుగా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే పచ్చడి చేయకుండా పులుసులు కూరలు చేసుకుంటారండి. బట్ ఒక్కసారి అయితే ఇలా పచ్చడి చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే బచ్చలాకుని ఆకుల వరకు తుంచేసుకోవాలండి. కాడలు అయితే వేయకూడదు ఈ పచ్చడికి. తుంచేసుకొని చూసారా అండి, ఆకు అనేది ఇలా పల్చగా ఉంటుంది. అందుకే వాటర్లో ఎక్కువ సార్లు వాష్ చేయకూడదు. 2-3 సార్లు జస్ట్ ముంచి లేపితే మనకి దాని మీద ఉన్న మురికి అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆరెల్ సాల్ట్ వేసి వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకొని వాటర్లో వాష్ చేసుకొని కూడా తీసేయచ్చు. ఆకులకి ఏదైనా బెజ్జాలు ఉంటే ఆకు మాత్రం వేయకండి. అలా హోల్స్ ఉంటే ఆకులకి కొంచెం పురుగులు ఉన్నట్టు అర్థం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు ఆకులకి ఒక 3 స్పూన్స్ నువ్వులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మన హ్యాండ్ ఫుల్ ఆకులు తీసుకున్నాం అనుకోండి, ఒక 3 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు అనేవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎక్కువ మరీ ఫ్రై చేయకండి, ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా మంచి కలర్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అదే బాండీలో ఇంకా 2 స్పూన్స్ అన్న 1 స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. 15 ఏమో ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఈ పచ్చడి ఎండుమిరపకాయలతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు లేనట్టయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. బట్ ఎండుమిరపకాయలతోనే చాలా రుచిగా ఉంటుంది. ఒక 8 ఏమో ఎల్లు రెబ్బలు వేసేసుకుని అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక గుప్పడేమో కరేపాకు కూడా వేసుకున్నానండి. ఇలా కరేపాకు అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దినుసులు కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూసారండి, ఇలా ఉండాలి దినుసులు అనేది. గలగల సౌండ్ వస్తుందండి వేగిన తర్వాత. ఇప్పుడైతే నువ్వులు దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో మీకు ఆయిల్ ఉన్నట్టయితే ఆయిల్ వేయకండి. నాకైతే ఆయిల్ లేదండి, అందుకే 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు అయితే వేసుకున్నానండి. ఆకు అనేది ఇలా హ్యాండ్తోనే కట్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈజీగా మగ్గిపోతుంది. ఆకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. ఇది తీగ బచ్చలండి. బచ్చల్లో 3 రకాలు 4 రకాల్లో ఉంటాయండి. తీగ బచ్చలతో చేసుకున్న పచ్చడి అయితే రుచిగా ఉంటుంది. ఇలా అయితే బచ్చలాకును అయితే ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేయండి. ఇలా కొంచెం బచ్చలాకు అనేది ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పెడు బచ్చలాకు అనుకోండి, ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. 3 టమాటాలు బాగా పండిని వేసుకున్నాను. పచ్చడి కాబట్టి పండిని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఆకులో వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా టమాటాల నుంచి వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి. టమాటాల నుంచి అయితే నీరు వచ్చింది కదా, సో ఇలా నీరు వచ్చిన తర్వాత దాంట్లో ఒక గుప్పడేమో కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కాడలు ఉన్నట్టయితే కాడలతో పాటే వేసుకోండి. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి. పచ్చడికి చింతపండే మంచి రుచిస్తుందండి, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్. ఇలా అయితే చింతపండు వాష్ చేసుకొని వేసుకున్నాను. తక్కువ మాత్రం వేసుకోకండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అంత వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడైతే చింతపండు కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. ఈ చింతపండులో టమాటా మగ్గుతోవడం వల్ల మనం మిక్సీ వేసేటప్పుడు చింతపండు అనేది ఎక్కడ గడ్డగా లేకుండా ఉంటుందండి. మధ్యలో అయితే ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మనకి ఏంటంటే టమాటా అనేది బాగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి. అలానే మరీ డ్రైగా చేయకండి. మనం వేపేటప్పుడు కొంచెం నీరు ఉండేటప్పుడే ఆపేసుకోండి. మనకు అర్థమవుతుంది చూడండి, లాస్ట్కి టమాటా మగ్గినట్టు అలా అయితే మగ్గించుకోవాలి. కరెక్ట్గా 10 మినిట్స్కి నాకైతే టమాటా అయితే ఇలా మగ్గిపోయిందండి. చూడండి, ఇలా కొంచెం తేమున్నప్పుడే ఆపేసుకోండి స్టవ్ అనేది. అప్పుడు ఏంటంటే మిక్సీ వేసేటప్పుడు పచ్చడి అనేది గుజ్జుగా వస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మరి డ్రైగా వేపారనుకోండి కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం వేపిన పదార్థం అంతా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఫ్రై చేసుకున్న దినుసులు మొత్తం వేసుకుంటున్నాను. చూసారు కదా, ఘాటు ఎక్కువ ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుందండి. చప్పగా అయితే అసలు చేసుకోకండి. ఘాటు తగ్గింది అనుకున్నట్టయితే కారం కూడా వేసుకోవచ్చు లాస్ట్లో మిక్సీ పట్టేసుకున్న తర్వాత. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక పల్స్ అయితే ఇచ్చానండి. పచ్చడి కొంచెం పొలుగ్గానే చేసుకోండి, మరి గోరింటాకులాగా మెత్తగా ఇలా అయితే కోర్స్గా అయితే బ్లెండ్ అయింది కదండి. తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న టమాటా అండ్ ఆకుకూర అయితే వేసేసుకొని కూల్ అయిన తర్వాత వేసుకోండి ఖచ్చితంగా. వేడిది వేసినట్టయితే మిక్సీ జార్లో నుంచి మూత పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇలా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే. ఎందుకంటే మరీ పేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. ఇలా అయితే కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకున్నాను. చూసారు కదా, రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అంతే వచ్చింది. సో ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో గుప్పడైతే కరేపాకు వేసుకున్నాను. కరేపాకు కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి.
నేనైతే వేయటం మర్చిపోయాను. కొంచెం దినుసులు అనేవి ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, అక్కడక్కడ క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ తాలింపు అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, ఇలా గోల్డెన్ కలర్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అనేది పచ్చడిలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినండి. ఇంక వేరే కూర ఏం అవసరం లేదండి, ఈ యొక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా కుదిరింది. ఈ బచ్చలాకు పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, share and subscribe.